Keep my mouth shut and not listen. Afraid I lose you if I didn't. Till we find what we're missing and compromise. Hi friends, welcome to Editinginfinite YouTube channel. ఈరోజు వీడియో ఏంటంటే మనం టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసి వీడియోని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అండ్ దానిలో ఉన్న క్వాలిటీని కావచ్చు స్కిన్ కావచ్చు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తానమాట. అండ్ కరెక్ట్గా 1 month బ్యాక్ ఏంటంటే నేను ఒక వీడియో అయితే చేస్తానమాట. ఆ వీడియోలో నేను రిమినీ యాప్లో వీడియోని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అండ్ టెలిగ్రామ్ యాప్లో వీడియోని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అండ్ క్వాలిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ స్కిన్ ఎలా స్మూత్ చేసుకోవాలి అనేది చెప్పాను అనమాట. అండ్ ఆ వీడియో చాలామంది రిమినీ యాప్ అనేది స్టార్టింగ్ చూసి క్విట్ అయిపోతున్నారు. రిమినీ యాప్ మళ్ళీ ప్రో కట్స్ బై చేయాలనుకొని చెప్పి క్విట్ అయిపోతున్నారు. అంటే సెకండ్ మెథడ్ చూడకుండా టెలిగ్రామ్ యాప్లో ఎలా ఎన్హాన్స్ చేయాలని చూడకుండా, అందుకని చెప్పి నేను సపరేట్ వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చెప్తానమాట. ఈ వీడియోలో ఏంటంటే నేను టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసి ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి చెప్తానమాట. మీరు ఒకళ్ళు ఆల్రెడీ ఆ వీడియో చూసుంటే ఈ వీడియో చూడకుండా క్విట్ అయిపోవచ్చు. ఒక లైక్ చేసి క్విట్ అయిపోవచ్చు అన్నమాట ప్లీజ్. ఫస్ట్ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీ టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇప్పుడు మీ ఛానల్ కావచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ స్టార్టింగ్ పేజ్ ఉంటుందో ఆ పేజ్ అయితే ఓపెన్ చేసేయండి. నేనైతే నా ఛానల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక ఇక్కడ పిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ వీడియోని ఎడిట్ చేద్దాం అనుకున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఒకసారి చూసుకోండి, ఇది మనం క్రియేట్ చేసిన వీడియో అనమాట. ఇప్పుడు ఎన్హాన్స్ చేద్దాం అంటే ఇక్కడ ఉంది కదా, నేనైతే ఇంక్రీజ్ చేసే కొద్దీ దీంట్లో ఉన్న క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే ఇది ఎన్హాన్స్ చేసిన తర్వాత ఇదైతే ఎన్హాన్స్ చేయక ముందల అండ్ తర్వాత అయితే ఎక్స్పోజ్డ్ కనుక ఉంది. ఎక్స్పోజ్డ్, కాంట్రాస్ట్, సాచురేషన్, వార్మ్ అయితే ఫేడ్, హైలైట్స్, షాడోస్, వింటేజ్, సాఫ్ట్ అండ్ స్కిన్, షార్పెన్, మళ్ళీ షాడోస్, మళ్ళీ హైలైట్స్ ఉండేది అనమాట. ఈ షాడోస్ హైలైట్స్ అనేది కలర్స్ అనమాట. మీకు ఏ కలర్ కంటే కలర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఎక్స్పోజ్డ్ గురించి చెప్తా. ఎక్స్పోజ్డ్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ కాస్త వైట్ కలర్ అనేది వచ్చింది అనమాట. చూసుకుని వైట్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంత డిక్రీజ్ చేసే కొద్దీ బ్లాక్ కలర్ వచ్చింది అనమాట. నేనైతే కాస్త లైట్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూసుకోండి. అండ్ కాంట్రాస్ట్ ఉండేది, కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సేమ్ ఇది ఇంక్రీజ్ చేసే కొద్దీ బ్లాక్ కలర్ వచ్చినట్టు ఉండేది, మళ్ళీ డిక్రీజ్ చేసే కొద్దీ వైట్ కలర్ వస్తున్నట్టు అంటే దానికి డిఫాల్ట్ అనమాట. ఎక్స్పోజర్కి ఇది అంటే ఆపోజిట్ అనమాట. అండ్ అయితే నేను కాస్త బ్లాకే పెడదాం అనుకుంటున్నా. ఇలా పెట్టేసి బ్యాక్ వచ్చేస్తాను. శాచురేషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కలర్స్ ఏమైనా రెడ్ కావచ్చు, ఎల్లో కావచ్చు, ఇంకేమైనా కలర్స్ ఉంటే ఇప్పుడు శాచురేషన్ కొద్ది పెంచే కొద్దీ ఆ కలర్స్ అనేది డార్క్గా మారుతుంటే డార్క్ ఎల్లో, డార్క్ రెడ్ అలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ అయితే కాస్త డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి, డిక్రీజ్ చేస్తే మన లైట్ కలర్స్ అనేది ఇంకా లైట్గా మారిపోయింది. కాస్త అందుకని చెప్పి ఇంక్రీజ్ చేస్తున్నా. వార్మ్ అయితే ఏంటంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు అర్థమైపోద్ది, బ్రైట్ మారిపోతుంది. అండ్ డిక్రీజ్ చేసే కొద్దీ లైట్ మారిపోతుంది. చూసుకోండి, ఫేస్ చూసుకోండి. నేను ఎందుకు లైట్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఫేడ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేసే కొద్దీ వైట్ కలర్ వచ్చింది చూసుకోండి. అందుకని చెప్పిన అయితే అసలు అవసరం లేదు. హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే కలర్స్ కాస్త హైలైట్గా కానొస్తుంది అనమాట. అండ్ షాడోస్ అంటే ఏం తెలుసు, షాడోస్ అంటే నీడలు. ఇప్పుడు బ్లాక్స్ కావచ్చు ఏదైనా ఉంటే డిక్రీజ్ చేస్తుంది అనమాట లైట్గా. వింటేజ్ ఎఫెక్ట్ ఏంటంటే సైడ్ నుంచి స్నో కావచ్చు, బ్లాక్ కలర్ ఏదైనా స్నో, నేనైతే లైట్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇది కూడా ఇంక్రీజ్ చేశాక కింద సాఫ్ట్ అండ్ స్కిన్ ఉంది, ఇదైతే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసే ఏంటంటే వీడియోలో ఉన్న ఫేసెస్ కావచ్చు స్కిన్ కాస్త స్మూత్గా అయిపోయింది అనమాట. నేనైతే ఫుల్ పెట్టేస్తున్నా. అండ్ షార్ప్ ఉండేది ఇదైతే కాస్త ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి షార్పెన్ చేసాం కాబట్టి, అంటే వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి షార్పెన్ చేస్తారు కాబట్టి ప్రతి లైట్కి షార్ప్ చేసుకోండి సరిపోయింది. లేదంటే ఫుల్ అయితే పెట్టుకోండి. అండ్ కింద కలర్స్ ఉంటాయి, మీకు ఏ కలర్ కంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. రెడ్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు. చూసుకోండి, ఇక్కడ మార్చి కొద్దీ ఫోటోలు మీకు అర్థమైపోతుంది. అంతే, ఇదే పెట్టేస్తున్నా. చూసుకోండి, మనం మార్చి కొద్దీ ఓకే పక్కన కలర్స్ రావడం లేదు. ఓకే, నేను 2 బయట పెట్టేస్తున్నా. కుదరట్లా. ఓకే 2 బయట పెట్టేస్తున్నా. అండ్ పక్కన కర్వ్స్ ఉండిద్ది. మీకు ఒకవేళ కరెక్ట్ కర్వ్ కావాలంటే పెట్టుకుని ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఉండిద్ది అనమాట. అండ్ ఇది కాస్త ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకా RGBF ఇది కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. అయితే కర్వ్స్ తీసేస్తున్నా. నాకు కర్వ్ చేయకముందులే బాగుంది, ఈ కర్వ్ అయితే తీసేస్తున్నా. ఇది స్ట్రైట్ లైన్లో పెట్టేస్తే ఇప్పుడు డన్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసాక ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ప్లే చేసాకైతే ఇప్పుడు బాగానే ఉంటుంది అనమాట. ఒకసారి వీడియోని అయితే సెండ్ చేసి చూద్దాం అనమాట. నేనైతే షెడ్యూల్లో పెడుతుంది అనమాట. లాంగ్ ప్రెస్ చేసి షెడ్యూల్ మెసేజ్ పెయింగ్ చేసి అండ్ ఏదో ఒక టైం అయితే పెట్టేస్తున్నా.
అక్టోబర్ 5 పెట్టేసి సెండ్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక ఇప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అనమాట. వీడియో అప్లోడ్ అయ్యాక చూపిస్తున్నమాట. ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఒకసారి అయితే ప్లే చేసి చూపిస్తా. చూడండి, ఇప్పుడైతే మీరు స్టార్టింగ్లోనే చూడొచ్చు, కాస్త బ్లర్గా అయితే ఉంది. అండ్ కాస్త 10 సెకండ్స్ అయితే స్కిప్ చేసి చూపిస్తా. ఇక్కడైతే క్వాలిటీ అనేది హై క్వాలిటీలో అయితే ఉంది. అండ్ ఇదైతే కొన్ని వీడియోస్కే బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ కాస్త సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మీకు అయితే పని చేయొచ్చు అనమాట. అండ్ నేనైతే కొన్ని వీడియోస్ అయితే టెలిగ్రామ్లో పెట్టాను, ఒకసారి అయితే చూపిస్తా చూడండి. అండ్ ఈ వీడియో ఏంటంటే నేను టెలిగ్రామ్లోనే ఎన్హాన్స్ చేశాను అనమాట. అండ్ ఇదైతే లోడ్ అవుతుంది, ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయండి. ఓకే, ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయినాక ఒకసారి చూడండి, మీకు అర్థమైపోయింది. అండ్ అయితే కొన్ని వీడియోస్కి అప్లోడ్ అంటే బాగా పని చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ప్లే చూపిస్తే అయితే వీడియో అయితే హై క్వాలిటీలో ఉంది. చూడండి, మీకు అర్థమైపోవచ్చు. అండ్ అయితే టెలిగ్రామ్ యాప్లోనే ఎన్హాన్స్ చేశాను అనమాట. చూడండి, ఎంత స్కిన్ అయితే స్మూత్ ఉంది, ఎంత జూమ్ చేసినా చూడండి స్కిన్ అనేది స్మూత్ ఉంది. ఇది కొన్ని వీడియోస్కే పని చేస్తుందని అయితే నేను చెప్పను. మీరు సెట్టింగ్స్ కాస్త అడ్జస్ట్ చేసుకుంటే కొద్దీ ఇది కాస్త బ్లర్ అనేది రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలా అయితే మీరు సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో అంతే గ్యాస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్.